Today our topic is nuclear magnetic resonance spectroscopy. This is also called as NMR spectroscopy. NMR full form is nuclear magnetic resonance spectroscopy. So first of all, by using of this spectroscopy we can determine the structure of molecules and atoms. ఈ స్పెక్ట్రోస్కోప్ ని యూజ్ చేసి మనం పర్టికులర్ గా ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేయొచ్చు as well as atoms also. So we can determine the structure of atoms. This is a very powerful tool to detect the structure of atoms and molecules. For example, ethane. For example, here we can take any organic molecule, simple organic molecule, CH3 bond CH3. This is the structure of organic molecule ethane. So it is structure lo manaki 2 carbon atoms untayi. These 2 carbon atoms are bonded with single bond. Next vachi 1 carbon atoms can have 3 hydrogen atoms. Other second carbon atoms can have 3 hydrogen atoms. Idantha kuda details anni kuda based on NMR spectroscopy we can determine anamata. So first main important use entante, by using of NMR spectroscopy we can determine the structure of the molecule and atoms. And one more thing is types of protons. So types of protons present in the organic molecule. How many types of protons present in the molecule? So దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ దీనిలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. NMR spectroscopy is classified into 2 types. C13 NMR spectroscopy, H11 అంటే ప్రోటాన్ NMR spectroscopy and C13 అంటే కార్బన్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ప్రోటాన్ NMR స్పెక్ట్రోస్కోపీ. సో ఇందులో మనకి సిలబస్లో ఉండేది ఓన్లీ మీకు ప్రోటాన్ స్పెక్ట్రోస్కోపీ మాత్రమే ఉంది. C13 NMR లేదు, ఓన్లీ ప్రోటాన్ స్పెక్ట్రోస్కోపీ అంటే ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ PMR అంటే లేదా ప్రోటాన్ NMR అని అనొచ్చు. సో దిస్ ఈజ్ ది అబౌట్ NMR. ఫస్ట్ ఆఫ్ ఆల్ NMR స్పెక్ట్రోస్కోపీ యూజ్ ఏంటి అంటే, సో బై యూజింగ్ ఆఫ్ NMR మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ వీ కెన్ డిటర్మైన్ ది స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్. సో సింపుల్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి దీనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీఆర్ టేకింగ్ ప్రోటాన్. సో దిస్ ఏంటంటే దిస్ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ప్రోటాన్ డయాగ్రామ్ అనమాట. సో దిస్ ఈజ్ ది ప్రోటాన్. హైడ్రోజన్ తీసుకున్నాం, సింపుల్ హైడ్రోజన్ తీసుకుంటాం అనమాట. సో హైడ్రోజన్లో మనకి మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది ప్రోటాన్. సో అరౌండ్ ది హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్. ఇది న్యూక్లియస్. ఏ యాటమ్ తీసుకున్నా మీకు ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా స్పిన్నింగ్ ఛార్జ్ న్యూక్లియస్ జనరేట్స్ మ్యాగ్నెటిక్ డైపోల్. సో మనం ఎన్ని యాటమ్ తీసుకున్నప్పుడు ఏ యాటంలో అయినా న్యూక్లియస్కి డైపోల్ మొమెంటం ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే స్పిన్నింగ్ అంటే త్రూ ది స్పిన్నింగ్ బార్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ న్యూక్లియస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ డైపోల్ అని దీన్ని ఎందుకు అంటాము అంటే, సో ఇక్కడ మనం దిస్ ఇస్ ది అప్లైడ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ డైపోల్ అని మనం ఎందుకు అంటాము అంటే దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సింపుల్గా. సో దిస్ ఈస్ ది న్యూక్లియస్. సో ఆల్ దీస్ ఆర్ షెల్స్. ఈ షెల్స్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అనమాట. ప్రోటాన్ అనేది న్యూక్లియస్ అనేది పాజిటివ్ అంటే న్యూట్రాన్స్ ఉంటే దానికి నో ఛార్జ్ కాబట్టి పాజిటివ్గా తీసుకుంటాం మనకి. సో 1 end పాజిటివ్ 1 end నెగిటివ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ బార్ మ్యాగ్నెట్ అంటే మనకి న్యూక్లియస్ అనేది మ్యాగ్నెట్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ న్యూక్లియస్లో ఉండే యాటమ్ అనేది మ్యాగ్నెట్గా యాక్ట్ చేస్తుంది. ఈ న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ వల్ల దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ న్యూక్లియస్ చుట్టూ ఉండే ఎలక్ట్రాన్స్ వల్ల దీనికి నెగిటివ్ ఛార్జ్ అరైజ్ అవుతుంది. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఇస్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అరైజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా జరుగుతుంది అంటే త్రూ స్పిన్నింగ్ యాక్సిస్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ ఇస్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎగ్జిస్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H0. దిస్ ఈస్ ది స్పిన్నింగ్ మోషన్ ఆఫ్ ప్రోటాన్. న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ డైపోల్ అంటే ఎలా అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి 1 end పాజిటివ్ 1 end నెగిటివ్. దీన్ని డైపోల్గా వీళ్ళు డిస్క్రైబ్ చేశారు. సో దిస్ ఈస్ ది స్పిన్నింగ్ మోషన్. అంటే ఏదైనా ఆ ప్రోటాన్కి ఒక స్పిన్నింగ్ యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇది ఎలా తిరుగుతూ ఉంటుంది, ఎలా రొటేట్ అవుతూ ఉందంటే త్రూ ది స్పిన్నింగ్ యాక్సిస్ అంటే ఈ వర్టికల్ సపోర్ట్ని బేస్ చేసుకుని ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అలానే స్పిన్నింగ్ యాక్సిస్ అంటే ఇదనమాట.